హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఆనియన్ గార్లిక్ లేకుండా చోలే కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి శనగల్ని మనం ఒక 3 లేక 4 గంటలు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి వడబట్టేసుకొని కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వేసుకొని ఆ తర్వాత ఒక పాత్రలో వేసేసుకొని చోలే మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పును పసుపు వేసేసుకొని మనం అది కుక్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే మనం ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకుంటే చాలు. ఇన్స్టెంట్ పాట్లో అయితే ఇట్లాగా మనం మాన్యువల్ అయినా లేదంటే దీనికి బీన్స్ కోసం సెపరేట్ మోడ్ ఉంటుంది. అదైతే 20 మినిట్స్ అనమాట. పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం కుక్ చేసుకున్న చిక్ పీస్, అందులో టమాటోలు ఒక 3 వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లము, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం అండ్ సాంబార్ పొడి, రసం పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనకి కొంచెం ట్యాంగీ కావాలి అని అంటే, కొంచెం పులుపు ఎక్కువ కావాలి అని అంటే అందులో మనం కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకు కొంచెం బరకగా ఉంది అని అంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో ఇదేంటి అంటే ప్రెషర్ కుక్కర్ పాట్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకొని ఒక 1-2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే చాలు. మళ్ళీ అంటే కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న చిక్ పీస్ వేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ శనగలనేమి నీళ్ళతో సహా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం మొత్తం మసాలా అంతా శనగలకి పట్టేటట్టు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా. తర్వాత అందులో నేను కొంచెం వాటర్ వేసేసుకున్నాను. నాకు కొంచెం చిల్లీ పౌడర్ చాలలేదనుకోని కొంచెం వేసాను అనమాట. మనం టేస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మనకు సరిపోయిందో లేదో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ముందే కుక్ చేసాం కాబట్టి ఒక 2 విజిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత చూసారు కదా, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆనియన్ గార్లిక్ లేకుండా మనం చోలే కర్రీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో మీకు ఈ కర్రీ మనం పూరీకి, చపాతీకి అండ్ బిర్యానీలు దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకున్నా, నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్